గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రం కలిసొచ్చింది అనడానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నీ కూడాను ఈరోజు కూటమి పట్టం కట్టింది. పల్లె పండగ పేరుతో మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసినటువంటి ప్రభుత్వం మాటలకి అదేవిధంగా చేతలకి ఏ మేరకు పొంతన లేదన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దూసుపేట నుండి కొత్తవలస వెళ్ళే రహదారి వద్దున్నాం. నాగావళి నదిలో ఇసుక తరలించే భారీ వాహనాల కారణంగా ఇదంతా కూడా బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు దృష్టి చూస్తే కనుక ఎక్కడ బీటీ కనబడకపోక పూర్తిగా ఒక మట్టిని తలపించే రహదారి మాత్రం కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే కనుక సుమారు 50 నుండి 60 గ్రామాలు అన్నిత్యం శ్రీకాకుళం పట్టణానికి రాకపోకలు సాధిస్తున్న నేపథ్యంలో ఇసుక తరలింపు కోసం వస్తున్నటువంటి ఈ భారీ వాహనాల కారణంగా గ్రామస్తులు ఎవరూ కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదు. తో పాటు ఎవరైనా కనుక ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి ప్రాణాలతో చేరుతారా లేనటువంటి ఒక భయానక పరిస్థితి నెలకొనుంది. అటు కొత్త వలస అదేవిధంగా ఇసుకలపేటతో పాటు నారిపేట, తొగరం, కలివరం, దూసి ఆర్ఎస్తో పాటు ఇటు ముద్దాడపేట ఈ గ్రామాలతో పాటు ఇటు శ్రీకాకుళం రూరల్ అదేవిధంగా ఆమదాల వలస మండలానికి సంబంధించినటువంటి ఈ రహదారి మాత్రం అనునిత్యం భారీ వాహనాలతో ఇసుక తరలింపు ప్రక్రియ మాత్రం ఇటు స్థానికులకే కాకుండా చూస్తే కనుక విద్యార్థులు కూడా ఎటువంటి వేతల మీద పిల్లల మాటల్లో ఉండవు. కళ్యాణ్ అన్న మాకు రోడ్డు అన్న మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం. ఈ పిల్లల ఆవేదన దూసుపేటలో 1952లో స్థాపించినటువంటి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆ పాఠశాలకి వెళ్ళాలంటే మాత్రం రహదారి మార్గంలో ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నారా లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్లు కరుణించి ఈ రహదారి నిర్మాణం మాత్రం పనులు పూర్తి చేయాలి. ఈ భారీ వాహన రాకపోకల నుండి తమ ప్రాణాలను కాపాడాలని వారు పడుతున్న ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ కూడాను ఆవేదన కలిగించే పరిస్థితి. ప్రస్తుతం సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ రోడ్డుపై మాత్రం భారీ వాహనాలు అన్నిచ్చు రావడం, ఇసుక తరలింపు క్రమంలో అతివేగం, ఇవన్నీ పరిణామాలన్నీ కూడాను ఈ స్థానిక గ్రామస్తుల పాలిట శాపంగా మారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం కోన్ రవికుమార్ కూడా ఇదే రహదారి మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం రూరల్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఈ రహదారి నిర్మాణంలో ఆయన ఎటువంటి చొరవ తీసుకుంటారు, ఈ ఇసుక తరలింపులో కారణంగానే ఈ రహదారి గ్రామస్తులందరూ కూడాను ఇప్పటికే ఈ పరిణామాలన్నీ కూడాను ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితున్నారు. ఆయన వెళ్తున్నటువంటి ఈ రహదారి మార్గం ఎలా ఉందో ఆయన చూస్తారా లేదా ఆ ప్రజల తాలూకు సమస్యలు పట్టించుకుంటారా లేదని చూడాలి. ఆయన కూడా ఆ భారీ గోతుల్లో తన వాహనంతో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ గ్రామస్తులు మాత్రం ఇటీవల 2 చోట్ల ఏదైతే బావాజీపేట దగ్గర అదేవిధంగా దూసుపేట దగ్గర కూడాను వారు నిరసన కూడా తెలియజేశారు. భారీ ఇసుక తరలింపులు వాహనాలతో జరుగుతున్నాయి, రోడ్డు పూర్తిగా గోతులమయమైంది, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని వారు చేసినటువంటి ఏదైతే ప్రాధాన్యత ఉందో దాన్ని ఎవరు కూడాను హర్షించే పరిస్థితి లేదు. ప్రస్తుతం కోన్ రవికుమార్ ఈ రహదారి మార్గం గుండా వెళ్ళేటువంటి ఈ రహదారి ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, అసలు ఇంటి నుండి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరే పరిస్థితులు లేవని పిల్లలు ఆవేదన పడుతున్నారని పెద్దలకు ఎటువంటి కష్టం వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ రోడ్డు చూస్తే చాలా నీట్గా చాలా బాగుండేది. ఈ ఇసుక దీనివల్ల భారీ వాహనాలు రావటం వల్ల మా ఊరు పంచాయతీ స్కూళ్ళు బావాజీపేట అక్కడ గ్రామం ఉంది, కూటుకొప్పలపేట గ్రామం ఉంది, ఆ ఊరు నుంచి పిల్లలు మా ఊరు స్కూల్కి రావాలంటే ఈ ఒంటిపూట బళ్ళ కారణంగా 1 గంటప్పుడు ఇటు నుంచి వెళ్తే కంట్లో మట్టి వెళ్ళడం వల్ల సైకిల్తో వెళ్ళడం చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఏ పిల్లోడు వెళ్తే కనుక తిరిగి ఇంటికి వస్తాడా రాడని చాలా తల్లిదండ్రులు భయపడుతున్నారు. స్కూల్కి పంపించాలా వద్దని ఆలోచిస్తున్నారు. ఒంటిపూట బడులు ఎగ్జామ్స్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పంపిస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలకి ఇబ్బంది రాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు టౌన్ వెళ్ళాలన్నా సరే, శ్రీకాకుళం వెళ్ళాలన్నా, ఆమదాల్స్ వెళ్ళాలన్నా ఈ రోడ్డు ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఈ రోడ్డుని త్వరితగతిన నిర్మాణం జరిపి మాకు ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి నేను పాలకులను కోరుతున్నాను. ఈ ఇబ్బందులను అతిక్రమించాలని చెప్పి ఇటీవల అటు బావాజీపేట దగ్గర కానీ ఇక్కడ దూసి రోడ్డు దగ్గర కూడా ఆందోళన చేపట్టినా కూడా 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కనీసం ఆ వేతన పరిణామాలు తీసుకున్నారా, ఆ దిశగా ఆలోచిస్తున్నారా రోడ్డు మరమ్మతు చేయడానికి?
తప్పనిసరిగా మేము ఆలోచిస్తున్నామండి. యాక్చువల్గా మొన్న మా బావాజీపేట గ్రామస్తులు చిన్న చితకాని కాకుండా మొత్తం గ్రామస్తులు అందరూ చిన్నపిల్లలతో సహా రోడ్డెక్కి మాకు ఈ విధంగా స్కూల్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, సైకిల్ మీద వెళ్ళడం ఇంకా ఇబ్బంది జరుగుతుంది, ఏ లారీ మీద పడిపోద్దా, లారీ అటు ఇటు అవ్వడం వలన సైకిల్ నుంచి పక్క నుంచి వెళ్తే కనుక లారీ పడిపోతుందేమన్న భయంతో పిల్లలు అందరూ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి మేము సర్ది చెప్పాము. తొగరాం దగ్గర రోడ్డు స్టార్ట్ అయిందంటే వీళ్ళని త్వరితగతిన ఆ రోడ్డు ముందుకు వస్తుందని చెప్పారు. వాటరింగ్తో తొందరగా నిర్మాణం జరిగితే పాడైపోతుందని నిదానంగా చక్కగా నిర్మాణం చేసుకొస్తున్నామని చెప్పేసి మా పాలకులు తెలియజేశారు. అది తొందరగా యాక్షన్ తీసుకొని తొందరగా రోడ్డు కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. స్థానికులు చేసినటువంటి ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన పరిగణనలు తీసుకున్న ప్రజాప్రతినిధులు మాత్రం రోడ్డు మరమ్మతు కోసం ప్రక్రియ మొదలుపెట్టామని చెబుతున్నారే తప్ప అక్కడ మాత్రం ఇంకా గోతులమయంగా రహదారి ఉండడం, భారీ వాహనాలతో ఇసుక వచ్చిన క్రమంలో అటువైపుగా వచ్చిన విద్యార్థులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ద్విచక్ర వాహన చోదకులు కావచ్చు, వారు మాత్రం ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేనటువంటి ఒక భయానక పరిస్థితి ఈ రహదారిలో ఉంది. చూస్తే కనుక ఒకప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే చాలా అంటే నిర్భయంగా ప్రయాణం చేసి ఇప్పుడు ఎటువంటి భయానక పరిస్థితి. భయానకం అంటే స్కూల్ పిల్లలు ఇంటికి చేరుతారో లేదో అన్న భయానక పరిస్థితి. తర్వాత సాయంత్రం పూట ఇక్కడ మా బాజుపేట వాస్తవులు, మా పంచాయతీ వాస్తవులు, బాజుపేట వాస్తవులు వాళ్ళు తెల్లవారితే కూరలు పట్టుకెళ్తారు. మూడు నుంచి సాయంత్రం మధ్యాహ్నం అంటే తెల్లవారి 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటల మధ్యలో వాళ్ళు రోజు సైకిల్తో చిన్న 2 వీలర్స్తో కూరగాయలు నిత్యం వాళ్ళు పట్టుకుని వెళ్తుంటారు. నిత్యం ఉదయం మార్కెట్కి తీసుకెళ్తుంటారు. ఆ టైంలో ఏమాత్రం ఇసుకలో స్లిప్ అయినా ఆ లారీల కిందకి ఏమాత్రం దొరికినా అది ఆ కుటుంబ బాధని ఈ నాయకులు కానీ పాలకులు కానీ ఎవరు తీర్చలేని రోదన బాధ. అలాంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళు ఒక్కలే కాదు, చుట్టుపక్కల ఉన్న లోపలకున్న గ్రామస్తులందరూ ఇదే రోడ్డు ప్రయాణించవలసి ఉంది. అందరికీ ఇదే పరిస్థితి. తర్వాత సాయంత్రం పూట కూడా సేమ్. ఉదయం ఎలాగెళ్తారో సాయంత్రం పూట కూడా పని నుంచి ఇంటికి చేరేటప్పుడు ఇంటికి చేరుతారో లేదో, ఇంటికి సకాల టైంలో వాళ్ళు వస్తారో లేదో అని భయభ్రాంతులతోనే ఇంటి దగ్గర కుటుంబాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. అంత దారుణమైన పరిస్థితి. దీన్ని గవర్నమెంట్ కానీ ఇటు అందరూ దాన్ని చూసి సరైన దీనికి రహదారిని నిర్మిస్తారని స్థానికులు కానీ మేము కానీ అందరం కోరుకుంటున్నాం. చూస్తే పల్లి పండుగ పేరుతో ప్రతి మారుమూల ప్రాంతానికి రహదారులు వేస్తున్నారు, కానీ రాగోలు దూసిపేట మధ్యన ఉన్నటువంటి ఈ రహదారి నిర్మాణంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారు? దీనికి పాలకులే సరైన సమాధానం చెప్పాలి. దీనివల్ల చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. డైలీ దుమ్ము ధూళి. మార్నింగ్ బ్రదర్ చెప్పినట్టుగా మార్నింగ్ యువకజామున కూరగాయలు పట్టుకెళ్తారు. ఆల్రెడీ యాక్సిడెంట్లు జరిగాయి. ఈ హెవీ ట్రక్కర్స్ రావడం వల్ల మధ్యాహ్నం మళ్ళీ అందరూ మా ఊళ్ళో అంతా లేబర్ వర్కర్స్ వాళ్ళు నైట్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే గతిగా ఈ రోడ్ని నిర్మించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ రోడ్డు మీద వెళ్ళారు. ఆయనకి ఈ గోతులు కానీ ఈ ఇన్కన్వీనియన్స్ కనిపించలేదంటారా? చూస్తున్నారు, చేస్తారు అని చెప్తున్నారు. అక్కడ కొత్త వలసని స్టార్ట్ అయింది అన్నారు కాబట్టి వేగంగా చేస్తారని మనం అంటే కానీ గత 5 ఏళ్ల పాటు శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు నిర్లక్ష్యం కారణంగా 2 నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్లు ఘోర ఓటమి పాలయ్యారు. ఇటువంటి పరిణామాలే మళ్ళీ శ్రీకాకుళం ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ రహదారి కూడా వాళ్ళకి అటువంటి శాపం తెచ్చే పరిస్థితి ఉందా? ఏమో ఉండొచ్చు. దానికి ఏముంది, ఎగ్జాంపులే కదా ఒకటి అది. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం గత 5 ఏళ్ళలో మాత్రం ఆమదాలవలస అదేవిధంగా శ్రీకాకుళం రహదారి నిర్మాణంలో ఇటు శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ధర్మాన ప్రసాద్, అదేవిధంగా ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం తమ్మినేని సీతారాం ఓటకి మాత్రం 9 కిలోమీటర్ల రహదారే ఒక శాపంగా మారితే ప్రస్తుతం దూసు నుండి కొత్త వలస వెళ్ళే ఈ రహదారి మార్గం గుండా ప్రయాణం చేసే ప్రయాణికుల శాపం మాత్రం రేపు ఈ 2 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు అది శాపంగా మారబోయే పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం తెల్లవారు లేస్తే బావాజీపేట గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులకి పట్టణంలో కూరగాయలు అమ్ముకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు సైకిళ్ళు ద్విచక్ర వాహనాలపై వెళ్తుంటారు. ఆ చీకట్లో కూడా ఈ భారీ వాహనాలపై ఇసుక రవాణా చేసినటువంటి వెహికల్స్ ఎక్కడ ఢీ కొడతాయి అన్నట్టు భయం వారిని వెంటాడుతుంది. మరోవైపు విద్యార్థులు మాత్రం దూసిపేట స్కూల్కి వెళ్ళాలంటే అంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతం కావడంతో వ్యవసాయం పనులు అదేవిధంగా పట్టణాలకు వెళ్లేందుకు ఏకైక రహదారి మార్గం కావడంతో ఈ రహదారి మార్గం ఇంతలా ఛిద్రమైపోయినా నేతలు మాత్రం పట్టించుకోకపోవడం ఈ పరిస్థితులన్నీ కూడాను ఈ 2 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలిగిస్తుందా? ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించి ఆ ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.